బ్రో ఇంత మార్నింగ్ ఆఫీస్కి వెళ్తున్నారా బ్రో? మీరు ఏం చేస్తారు బ్రో? నేను క్లౌడ్ ఇంజనీర్ ఓకే వర్కింగ్ ఆన్ న్యూటానిక్స్ అండ్ VMware ఎన్విరాన్మెంట్. లైక్ ఓకే. సో క్లౌడ్ ఇంజనీర్ బేసిక్గా ఏం చేస్తారు బ్రో? క్లౌడ్ ఇంజనీర్స్ విల్ మేనేజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్లీ. లైక్ ఇప్పుడు మనకు గూగుల్ క్లౌడ్ ఉంది. ఓకే, Okay. సో ఫొటోస్ మొబైల్ రెస్పెక్టెడ్ టు మొబైల్స్. ఓకే, సో మనకు స్టోరేజ్ అనేది 512 GB 1 TB అట్లా ఉంటుంది. ఇంతకుముందు ఎట్లా ఉంటుండే 2 GB 4 GB అట్లా ఉంటుండే. అవును. సో ఆ టైప్లో మనకు గూగుల్ వచ్చింది క్లౌడ్. సో మనం ఏం చేస్తామంటే దానికి ఫొటోస్ అనేది అప్లోడ్ చేసుకుంటాం, తర్వాత మనకు ఇష్టం వచ్చినప్పుడు మనం తీసుకోవచ్చు. సో మనకు మన స్టోరేజ్ అనేది లాస్ ఉండదు అండ్ ఇట్ ఈస్ సెక్యూర్డ్. లైక్ ఇయర్స్ అండ్ ఇయర్స్ అండ్ ఇయర్స్ సెక్యూర్డ్ ఉంటుంది. సో ఆఫ్టర్ దాట్ లైక్ సేమ్ అలాగే ఇప్పుడు మనం ఒక కంపెనీ ఉంది. ఓకే, వాళ్ళకి కొన్ని సిస్టమ్స్ కావాలి, కొన్ని అంటే రిసోర్సెస్ వర్క్ చేయడానికి, కొన్ని మానిటర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. వాళ్ళు దాన్ని బేర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అనేది హై ఉంటుంది. ఓకే Okay, so that is the reason they are moving to cloud, where we will manage the infrastructure and we will provide the service to the customer and the companies. Like, so they will use the systems, okay, and they used to pay for us, like, for Okay. using it So- as a and pay as you go. Like, సో క్లౌడ్లో ఇన్ఫర్మేషన్ సేవ్ చేస్తున్నందుకు యూ గైస్ వాళ్ళు వాడుకుంటున్నారు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళు వాడుకుంటున్నందుకు మనది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మనం వాళ్ళకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఓకే. కస్టమర్స్ కి. బట్ ఈ ఇన్ఫర్మేషన్ ని యాజ్ అ క్లౌడ్ ఇంజనీర్ లేదా లెట్స్ సే యాజ్ అ కంపెనీ యూస్ లైక్ గివింగ్ దిస్ ఆప్షన్ టు షేర్ ఆర్ స్టోర్ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ ని మీరు ఏదో స్టోర్ చేస్తారు అంటే ఏదైనా ఫిజికల్ డివైసెస్ ఉంటాయా? యా, వీ హ్యావ్ అ సర్వర్స్. లైక్ మనకు నేను చేసేది వరల్డ్ వైడ్ ఉంటుంది. ఐ మీన్ డిఫరెంట్ కంట్రీస్లో ఉంటుంది కంపెనీ అనేది. సో వీ హ్యావ్ అవర్ ఓన్ సెటప్. లైక్ ఏరియా అనేది మాదే, కంప్లీట్గా మాదే ఉంటుంది, ఓన్ అయ్యి. సో వీ విల్ సెటప్ ద సర్వర్స్ వేర్ ద సర్వర్ డేటా విల్ బి స్టోర్డ్ లైక్ సెక్యూర్లీ. ఓకే. సో ఈ సర్వర్స్ ఏడ సేవ్ చేస్తారు బ్రో? అంటే చాలా ఒక కాన్స్పిరసీ థియరీ ఏముంటుంది అంటే దే స్టోర్ ఇట్ ఇన్ వాటర్, లైక్ ఓషన్స్ లో స్టోర్ చేస్తారని అండ్ ఇది అని అదని. లేదు, ఓషన్స్ స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే మనకు సర్వర్స్ అనేది హీట్ అవుతుంటుంది. సో మనకు అక్కడ ఫిజిబిలిటీ ఉండాలి. ఐ మీన్ ఏసీస్ అండ్ వాటర్, కొన్ని దగ్గరేమో వాటర్ త్రూ కూలింగ్ చేస్తుంటారు, కొన్ని దగ్గరేమో మనం ఏసీ చాలా పెద్ద ఏసీస్ పెట్టాల్సి వస్తుంది సర్వర్స్ కూలింగ్ అవ్వడానికి. లేకుంటే మనం ల్యాప్టాప్ చూడండి, కొంచెంసేపు మనం వాడుతున్నామంటే హీట్ అయిపోతుంది. సో దాన్నే మీరు ఒక సర్వర్స్ అనుకోండి, అది పెద్ద సర్వర్స్ ఎంతగానో హీట్ అవుతాయి. సో దానికోసం అని చెప్పేసి మనం ఏసీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం కంప్లీట్గా. ఓకే. సో అది కూలింగ్ ఉండాలి, కూలింగ్ లేదంటే సర్వర్ హీట్ అవుతుంది. అండ్ లెట్స్ సే ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తారో డేటా సెంటర్స్ అంటే అవేనా? ఎస్. సో డేటా సెంటర్స్ ఇస్ నథింగ్ బట్ వే ద సర్వర్స్ ఆర్ స్టోర్డ్. లైక్ ఓకే, సో మనకు ఏంటంటే 2 పాసిబిలిటీస్ ఉంటాయి ఇక్కడ. మనకు ఓన్ డిసిటిక్స్ ఉండొచ్చు, వేర్ దే విల్ యాక్టివిటీస్ చేస్తారు వాళ్ళు, అంటే వాళ్ళు అక్కడ ఫిజికల్గా యాక్సెస్ చేయగలుగుతారు. కొన్ని దగ్గర ఏంటంటే డిసిటెక్స్ కాకుండా బయటకి వచ్చి థర్డ్ పార్టీ కూడా అరేంజ్ చేసుకుంటారు వాళ్ళు, ఓన్ డిసిటెక్ లేకపోతే ఒకవేళ. బ్రో ఇప్పుడు ఇంత చాలా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తారు కదా, సో డివైసెస్ కూడా పెద్దగా ఉంటాయా? Yeah. లేకపోతే ఎట్లా? యా చాలా పెద్దగా ఉంటాయి సర్వర్స్ అనేటివి. ఓకే. అంటే ఇంతకు ముందు మనకు సూపర్ కంప్యూటర్స్ ఇలాంటివి పెద్దవి ఉంటుండే మనకు. అవు. ఇప్పుడు ఏమైందంటే మొత్తం దాన్ని మొత్తం చిన్న చేసేస్తారు మొత్తం కంప్లీట్ గా. ఓకే. యాజ్ ఐ మీన్ లైక్ ఒక చిన్న CPU టైప్ ఉంటుంది సర్వర్స్ అనేది. ఓకే. సో ఇది ఎట్లుంటుంది బ్రో? అంటే ఒకటే మానిటర్ కి ఇవన్నీ కనెక్టెడ్ ఉంటాయి, ఎవరికైనా యాక్సెస్ చేయాలంటే? Yeah. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర ఒక సో డేటా ర్యాక్స్ ఉంటాయి, ర్యాక్స్ దానిలో మనకు సర్వర్స్ పెడతారు. ఓకే. ఓకే, ఆ సర్వర్స్ కి ఆ స్టోరేజ్ అని చెప్పేసి, నెట్వర్క్ కార్డ్స్ అని చెప్పేసి, మదర్ బోర్డ్ అవన్నీ దాని లోపల ఉంటాయి సర్వర్స్ లోపల. సో ఒక బీరువా అనుకోండి, ఒక అల్మారీ టైప్. సో దాని లోపల మనకు మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి, ఆర్గనైజ్ చేసి పెట్టేస్తాము, కేబులింగ్ ఇచ్చేస్తాము. సో దాన్ని మనము అక్కడికి నుంచి చూడదేమో. డీసీటెక్ వాళ్ళు ఏం చేస్తారంటే IPMI ఉంటుంది. ఓకే, OBM ఇస్ నథింగ్ బట్ లైక్ ILO టైప్. సో ILO కేబుల్ అనేది కనెక్ట్ చేసి చూడొచ్చు వాళ్ళు. అక్కడ ఏమైనా అయింది అనుకోండి, ఇష్యూ అయింది సర్వర్ పైన, మనకు విజిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ ఎ ఫిజికల్ సర్వర్. ఓకే, సో ఆ టైప్లో మనము
అయితే ఐదర్ త్రూ ఐఎల్లో మనం చెక్ చేయొచ్చు, లేకపోతే డీసీటెక్ చెప్పినా సరే డీసీటెక్ ఏం చేస్తారంటే ఆ కేబుల్ అనేది ఉంటుంది ఒకటి ఐపీఎంఐ కేబుల్ అని. ఓకే, ఆ కేబుల్ అనేది మనం ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసుకుంటారు మన లోకల్ ల్యాప్టాప్ కి. సో ఆయన చెక్ చేయగలుగుతాడు అక్కడికి నుంచి ఏమైతుంది సర్వర్ పైన అని చెప్పేసి. సో బ్రో ఈ డేటా సెంటర్స్ ని రన్ చేయడానికి కూడా చాలా కాస్ట్ అవుతుంది. చాలా కాస్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మ్యాన్ పవర్ కావాలి, లైక్ ఇంజనీర్స్ కావాలంటే డీసీటెక్స్ ఫిజికల్ ఇంజనీర్స్ కావాల్సి వస్తుంది, ప్లస్ ఫిజికల్ ప్లేసెస్ కూడా కావాలి. అవును, ఫిజికల్ ప్లేసెస్ కూడా కావాలి. యా, దాని మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుందేమో. ఎస్, అవన్నీ ఏమవుతుందంటే మనము క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి మనం కస్టమర్ కి మనము ప్రైస్ కోటేషన్ చేస్తాం డిపెండింగ్ అపాన్ ద రిసోర్సెస్ దే ఆర్ యూజింగ్. ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నాడు ఫర్ సపోజ్, ఓకే, అతనికి ఏంటంటే అతను ఓన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. ఓకే, స్టార్టింగ్ లో ఇప్పుడు మనకి అమెజాన్ ఉంది, మనకి ఏంటంటే సేల్స్ టైంలో దివాళీ లేకపోతే దసరా సేల్స్ టైంలో పీక్ ఉంటుంది సేల్స్ అనేటివి. ఆ టైంలో వాళ్ళకి ఎక్కువ కావాలి. ఓకే, బ్యాండ్ విత్ అనేది ఎక్కువ కావాల్సి వస్తుంది. ఓకే, తర్వాత ఏమి మళ్ళీ అంత పెద్ద బ్యాండ్ విత్ వాళ్ళు తెచ్చుకున్నారు అనుకో ఓన్ గా ఫర్ సపోజ్, అప్పుడు ఏమవుతుందంటే ఆ తర్వాత యూజ్ ఉండదు వాళ్ళకి, లైక్ దర్ ఇస్ నో యూస్ ఆఫ్ దట్ మచ్ బ్యాండ్ విత్. సో అలాంటి టైంలో ఏంటంటే మన కస్టమర్స్ ఏంటంటే వాళ్ళకి పీక్ ఉన్నప్పుడు అనేది రిసోర్సెస్ ఇంక్రీజ్ చేసుకుంటారు, వాళ్ళకి అవసరం లేనప్పుడు డిక్రీజ్ చేసుకుంటారు. అచ్చా, మేబీ లైక్ వాళ్ళది ఓన్ కూడా ఉంటుంది, ప్లస్ థర్డ్ పార్టీస్ కూడా ఇట్లా కనెక్షన్స్ ఉంటాయి. సో మేబీ లైక్ పీక్ వచ్చినప్పుడు థర్డ్ పార్టీస్ ని కూడా కాంటాక్ట్ చేసుకొని అరే కొంచెం కొన్ని రోజులు ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఇప్పుడు అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ సేల్స్ గురించి చెప్పాను, బట్ అమెజాన్ వాళ్ళకి సపరేట్ వాళ్ళదే ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఓన్లీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కస్టమర్స్ కి ఇస్తాం కాబట్టి వాళ్ళకి యూజ్ అంటే వాళ్ళకి పీక్ కావాల్సి వచ్చినప్పుడు అంటే వాళ్ళకి మన రిక్వైర్మెంట్ పీక్ కావాల్సి వచ్చింది అనుకోండి, ఆ టైంలో ఏంటంటే వాళ్ళు రిసోర్సెస్ ఇంక్రీజ్ చేసుకుంటారు మనకు చెప్పేసి. సో మనం రిసోర్సెస్ అనేది వాళ్ళకి ఇంక్రీజ్ చేసి ఇస్తాం, ఆ తర్వాత వాళ్ళకి అవసరం లేదనుకుంటే వాళ్ళు డిక్రీజ్ చేసుకుంటారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి బిల్లింగ్ అనేది ఎక్కువ పడది, కాస్ట్ అనేది తక్కువ అవుతుంది, చీపే పడుతుంది, వాళ్ళు ఎంత యూజ్ చేసుకుంటే అంత అట్లా. సో మీరు యూజువలీ వేరే కంపెనీస్ కోసం వర్క్ చేస్తారు అనుకుంటా? కస్టమర్స్ కోసం వర్క్ చేస్తుంటారు. బట్ నాకు తెలిసి లెట్స్ ఒక బిజినెస్ గురించి అడుగుదాం అనుకున్నాను. యూజువలీ AWS అని ఒక బిజినెస్ ఉంది అమెజాన్, వాళ్ళు కూడా నాకు తెలిసి వాళ్ళ స్టోరేజ్ స్పేసెస్ ని రెంట్ చేస్తారు. ఎస్, వాళ్ళు కూడా రెంట్ ఇస్తారు. ఎస్, సో మేబీ లైక్ ఇట్లాంటి కంపెనీస్ కూడా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కరెక్ట్. ఎందుకంటే డేటా సెంటర్ ప్రతి ఓడు సెటప్ చేసుకోవాలనుకుంటే ఇట్ విల్ బి వెరీ కాస్ట్లీ. సో AWS లాగో సేమ్ మాది కూడా అట్లానే క్లౌడింగ్ అనేది, మా క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది. ఇంకా లెట్స్ సే బ్రో మేబీ లైక్ ఈ బేసిక్ క్వశ్చన్ మర్చిపోయినా, లెట్స్ సే ఒక క్లౌడ్ ఇంజనీర్ అవ్వాలంటే ఏం చదవాలి మనం? సో మనం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ చదువు ఉండొచ్చు, బట్ మనకు సర్వర్స్ పైన కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఐ మీన్ వాట్ టైప్ ఆఫ్ సర్వర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, లైక్ HP, Dell అట్లా. సో దాని మోడల్స్. ఓకే, అండ్ ఇప్పుడు క్లౌడ్ ఇంజనీర్ కావాలంటే మనకు మళ్ళీ AWS ఆర్ ఎనీ టైప్ ఆఫ్ క్లౌడింగ్ అనేది టెక్నాలజీ అనేది మనకు రావాలి, AWS ఆర్ Azure లైక్ దట్ ఆర్ VMware లైక్ దట్. ఇవన్నీ ఏంటంటే మనకు మార్కెట్లో మనకు కనిపించే మల్టిపుల్ టైప్ ఆఫ్ క్లౌడ్ టెక్నాలజీ. బ్రో ఇప్పుడు ప్రతి జాబ్ AI వల్ల ఇంపాక్ట్ అవుతుందని చెప్తున్నారు కదా. సో లెట్స్ సే మీ జాబ్ అంటే లెట్స్ సే యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ మీ మీద లేదా ఇన్ జనరల్ ఈ ప్రొఫెషనల్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ జరగగలదా, ఉండగలదా? క్లౌడ్ ఇంజనీర్స్ పైన అయితే చాలా తక్కువ ఉంటుంది AI వల్ల. వై? బికాస్ AI ఈస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ క్లౌడ్ పైన ఏంటంటే మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ చేయడము, మాన్యువల్ ఫిజికల్ వర్క్స్ ఎక్కువ అంటే ఫిజికల్ వర్క్స్ అండ్ ఇవి ఉంటాయి అప్గ్రేడ్స్ అనేటివి, కానీ అది AI చేయలేదు. ఎంత మనము అది ఇచ్చినా సరే అప్డేట్స్ ఆటోమేటికల్లీ అది చేయలేదు, ఎందుకంటే బికాస్ ద కస్టమర్స్ విల్ బి ఎఫెక్టెడ్. ఇఫ్ ఇన్ కేస్ లైక్ మనము ఒక అప్గ్రేడ్ చేస్తున్నాం, ఆ కస్టమర్ నుంచి అప్రూవల్స్ తెచ్చుకొని మొత్తం అంతా సెట్ చేసుకొని చేస్తాం వాళ్ళు డౌన్ టైం ఇచ్చిన తర్వాత. కానీ AI ఏంటంటే ఇప్పుడు ఒక టైం ఇచ్చాము ఒక టైంలో ఆటోమేటిక్ చేసేస్తుంది అది. ఓకే, కస్టమర్స్ ఆ టైంలో ఎఫెక్ట్ అవుతారు. సో AI వల్ల క్లౌడ్ ఇంజనీర్స్కి తక్కువనే ఉంటుంది, ఐ మీన్ చాలా తక్కువ ఉంటుంది. బట్ డెవలపర్స్ కోడింగ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంటుంది. అంటే ఎందుకంటే బికాస్ ఇప్పుడు మనం ఒకటి ఇచ్చామంటే నాకు ఇట్లా ప్రోగ్రామ్ కావాలని చెప్పి ఇచ్చామంటే AI విల్ బి కంప్లీట్లీ ప్రోగ్రామ్ చేసి ఇచ్చేస్తుంది మనకు. బట్ ఇన్ మా కేస్ వచ్చేసి ఇట్ కాంట్. మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంది బ్రో? మీరేం చదివారు?
నేను బేసికల్గా యాక్చువల్లీ నేను మెకానికల్ ఇంజనీర్. పోస్ట్ దట్ ఐ స్విచ్ టు దిస్ కంప్యూటర్ సైన్స్ లైక్ ఇన్ ద మాస్టర్స్ లైక్. Acha. Okay. Nice, bro. Thank you so much for sharing this information. I think I'm sure that my viewers ke varkana like this information will be very helpful. At the same time, like నేను కూడా చాలా సార్లు టెక్నాలజీస్ గురించి చూసినా కానీ మేబీ లైక్ we were guessing అవునా ఇట్లుంటుందా అనుకుంటా. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. Sure, thank you. బట్ వేర్ ఆర్ యూ ప్రాపర్లీ ఫ్రమ్? ఐ మీన్ లైక్ వేర్ యువర్ నేటివ్? I'm completely from born and brought in Hyderabad itself. Like from past 20-25 years, we are there in here, like in Hyderabad. ఓకే, కూల్. అండ్ పక్కా హైదరాబాద్ ఈస్ మీటింగ్. Yeah. Cool, nice meeting you. Thank you, sir. Hopefully you will have a great day.